జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. అయితే ఎవరైతే అధికారులను దూషించడం కానీ అధికారుల మీద తిరగబడడం కానీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా సుమోటో కేసులు పెట్టాల్సి వస్తుందనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడే ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది పోలీసులు కుట్రపూరితంగా 41A అనే నోటీసులు ఆయనకు ఇచ్చి ఆయన అయితే పంపించడం జరిగింది. సో ఆయన ముందుగా బెంగళూరుకి పారిపోవడం, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నప్పుడు కడప పోలీసులు మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా ఆయన మాత్రం ఆడవాళ్ళని చూడకుండా అసభ్యకరమైన పోస్టులు కానీ పచ్చి బూతులు కూడా తిడుతూ ఆయన పోస్ట్ పెట్టి ఇదంతా కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంటే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం హయాం ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈయన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ వాళ్ళని తిట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ ఇంటి వాళ్ళు కావచ్చు, భువనేశ్వరి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అంటే పచ్చి బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనే విధంగా ఒక ముఖ్యమైన ఇదొక ఉద్దేశాన్ని మాత్రం ఇప్పుడు ప్రభుత్వం అయితే దీని ఒక మెయిన్ పాయింట్ గా తీసుకుంది. అలాంటి వాటిని ఎక్కువగా ఇప్పుడు చూస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికి కూడా స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అరెస్టు చేస్తున్నారు అనే విధంగా ఆయన మాత్రం వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వర్రా రవీందర్ రెడ్డి ఏవైతే పోస్టులు పెట్టాడో అందులో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల కూడా ఉంది. సో సొంత చెల్లెల గురించి కూడా ఈ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు దాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని ఏ విధంగా మాట్లాడుతున్నావని చాలా మంది ప్రజలు కూడా ఆయన మీద వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన పెట్టిన పోస్టులు అన్నీ కూడా క్లియర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా షర్మిల గురించి వాళ్ళ అమ్మ విజయమ్మ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో సొంత కుటుంబం వాళ్ళ గురించి రక్త సంబంధం గురించి ఈ విధంగా బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా చూసి కూడా ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు మనిషివేనా అనే విధంగా కూడా కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు. సో ఇలాంటి వాటికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వాన్ని అధికారులని కానీ ఈ విధంగా దూషించడం కానీ వాళ్ళని ప్రశ్నించడం కానీ చేస్తారో సో వాళ్ళ మీద సుమోటో కేసులు పెట్టాల్సి కూడా వస్తుంది అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాటలకు ఆయన వ్యాఖ్యలకైతే రిటర్న్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని చాలా మంది కూడా ఈ రోజుల్లో ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి లేకపోతే వాళ్ళకున్న ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా చేయొద్దనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.